వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో విద్యా వ్యవస్థపై సమూలమైన మార్పులు చేయాలి, విద్యా వ్యవస్థలో జరుగుతున్న వైఫల్యాలను ప్రజానికానికి అటు ప్రభుత్వానికి వారధిగా పనిచేయడానికే మా ప్రైమ్ 9 గత 7-8 నెలలుగా ఈ చర్చను చేపడుతూ వస్తున్నాం. ప్రతి ఆదివారం 8 to 8:30 AM స్పెషల్ బులెటిన్లో తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థలో సమీకరణాలు కానీ వ్యవస్థలలో లోపాలు కానీ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలనేదే ప్రైమ్ 9 మోటో. ఏదేమైనా తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ రాజ్యం మేలుతుంది. అనగారిన బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ప్రజలలో కానీ అటు వ్యవస్థల్లో కానీ మార్పులు రావట్లేదు. ఆ కారణాలను ప్రతిరోజు ప్రతి ఆదివారం ఉదయం మేము దీనికోసం డిస్కస్ చేస్తున్నాం ప్రముఖులతో, రాజకీయ నాయకులతో, అధికారులతో. ఏదేమైనా ఈరోజు స్పెషల్ డిబేట్గా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక చర్చా వేదిక డిస్కషన్ జరిగింది. ఏదేమైనా ప్రైవేటు బడులు ఒక పక్క రాజ్యమేలుతుంటే, ప్రభుత్వ స్కూల్స్ మూతపడుతుంటే, అటు స్టూడెంట్స్ లేక, ఉపాధ్యాయులు లేక, హాస్టల్లో సరైన ఫుడ్ వసతులు లేక, ఏదైనా కానీ మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేయట్లేదు. కానీ ఎందుకో సమీక్షల వరకు మాత్రమే ఉంటుంది, సమీక్షలు గడప దాటడం లేదు. దానికి కావాల్సిన బడ్జెట్లు కూడా కేటాయించట్లేదు. ఇంకెన్నాళ్ళు ఈ విద్యా వ్యవస్థ, విద్యా హక్కు చట్టం ఉంది. ఏదేమైనా అన్ని చోట్ల సమస్యలు వలయమే, ఎక్కడ చూసినా సమస్యలే. తగిన బడ్జెట్లు కేటాయింపులు ఉండవు. విద్యను ఒక విధంగా చెప్పాలంటే పక్కన పెట్టారనే చెప్పాలి, గొప్పలు చెప్పుకోవటం కాదు. అనగారిన బడుగు బలహీన వర్గాలకి విద్యను అందిస్తే సమాజం ఉద్ధరణ చెందితే ప్రపంచ దేశాలతో తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం పోటీ పడుతుందనేది జగమెరిగిన సత్యం. దాన్ని ఎందుకో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తిరుగుతారా, లేకపోతే నిజంగా ఓట్ల రాజకీయంతో ఈ వ్యవస్థలు నడిపిస్తారా? ఇది ఈరోజు డిస్కషన్. ఈ డిస్కషన్లో మనం పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. ఎవరైనా ఈ డిస్కషన్లో పాల్గొనాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యని మా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయచ్చు. డాక్టర్ జె పూర్ణచంద్రరావు, ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ డీజీపీ, నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా బిఎస్ పార్టీ. నమస్కారం పూర్ణచంద్రరావు. నమస్కారం అండి. అలాగే ఎర్రబెల్లి సతీష్ రావు గారు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, శేర్లింగంపల్లి నియోజకవర్గం. నమస్కారం సతీష్ రావు గారు. సతీష్ రావు మ్యూట్లో ఉన్నారు. సతీష్ రావు నమస్కారం. వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా సతీష్ రావు? మీ వాయిస్ రావట్లేదు నాకు. రైట్. సతీష్ రావు మీ వాయిస్ రావట్లేదు. రైట్. పూర్ణచంద్రరావు నమస్కారం అండి. నమస్కారం. సార్, నిన్న తెలంగాణ గవర్నమెంట్లో లాస్ట్ వీక్ సీఎం అధ్యక్షన ఆయనే విద్యాశాఖ మంత్రి రివ్యూ మీటింగ్ జరిగింది. మొత్తం విద్యా వ్యవస్థలో అటు స్కూల్స్ కానీ నిజంగా ఒక స్కూల్స్ని నాకు చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మాయలో పడి ఈ ప్రైవేటు స్కూల్స్తో పోటీ పడలేక ప్రభుత్వ బడులు వీటిని మూసివేస్తే కనుక ఒక ఊరికి ఒక్క స్కూల్ కూడా లేకపోతే ప్రభుత్వ బడి అక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలందరూ ఎక్కడ పోయి చదువుకోవాలి? మనం గురుకులాలు అంటున్నాం, స్పెషల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నాం, రకరకాల పేర్లు పెట్టుకుని ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఏదేమైనా ఇంకా అనగారిన ఈ వర్గాలకు విద్యని అందించలేదంటే నిజంగా ఈ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువలు ఉన్నట్టా లేనట్టా? మనం భారతదేశంలో, ఒక తెలంగాణలోనే కాదండి, భారతదేశం మొత్తం మీద రాజకీయ నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పాలి. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో, ఇప్పుడు ఇటలీ అనే కంట్రీలో మొత్తం ప్రభుత్వ విద్య ఉంటుంది, ప్రభుత్వ వైద్యమే ఉంటుంది. ఈవెన్ మనం పోయినా కానీ మనకి ఏదన్నా ఇబ్బంది అయితే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు, ట్రీట్మెంట్ ఇస్తారు, ఏం అడగరు. అమెరికాలో మళ్ళీ అట్లా లేదు. మనది ఏమైపోయిందంటే ఇక్కడ కొన్ని కులాలు రాజ్యం వెళ్తున్నాయి రాజకీయాల్లో. ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఒక 2-3 కులాలు మాత్రమే చేయటం ద్వారా ఏమవుతుందంటే పేద ప్రజల సంగతి వీళ్ళు పట్టించుకోవట్ల, మిగతా కులాల బాధలు వీళ్ళకి అక్కర్ల. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యలు వీళ్ళకి ఏం అక్కర్లేదు. అందుకని చెప్పి ఏం చేస్తారంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఏ కులాల చేతులు ఉన్నాయో చూడండి, ఏవైతే పాలిస్తాయో రాష్ట్రాలని, దేశాన్ని ఆ కులాల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అనుగుణంగానే ప్రభుత్వ పాలసీలు ఉంటాయి. అంటే రాజకీయ నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారు, ఏ పార్టీ అయినా కానీ. ఇందులో ఎవరు మినహాయింపు లేదు. ఇప్పుడు వీళ్ళు టీచర్స్ అసోసియేషన్ ఉంటుందండి, వాళ్ళతో ఉద్యోగాలు చేయించలేరు, వాళ్ళ సమస్యలు పరిష్కరించలేరు,
వాళ్ళతో ఉద్యోగాలు చేయించలేరు, వాళ్ళకి లొంగిపోతారు, వాళ్ళని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళే అవినీతి పరులు అయితే రాజకీయ నాయకులు వేల కోట్లు దోచుకునేవాడు ఉంటే, ఎమ్మెల్యే ఉన్నాడంటే ఈ రోజున ఒక ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో దోచుకునే వ్యక్తిలాగా తయారయ్యాడు. అందువల్ల అతని మాట ఎవరింటారు చెప్పండి? ఇప్పుడు ఒక టీచర్ వినాలంటే ఒక నాయకుడి మాట, అతనిలో కూడా ఒక నాయకత్వ లక్షణాలు ఉండాలా, ఆదర్శమైన మనిషి అయి కనపడాలి. 35 సంవత్సరాల క్రితం మనం కొంతమంది నాయకులను చూసేవాళ్ళం. చొక్కారావు గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులు. వాళ్ళు ఎట్లుండేదంటే చాలా సేవాపరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు రాజకీయ నాయకులు ఎట్లా ఉండేవాళ్ళు? దోచుకునేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ వరకు వస్తే మనకి దాదాపుగా 40% ప్రజలు ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించలేరు. మనకి ఇంకా నిరక్షరాస్యత పోలా మన రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ. అదే కేరళలో 2 దశాబ్దాల క్రితమే మొత్తం ఆ రాష్ట్రం అంతా నిరక్షరాస్యులు లేని రాష్ట్రంగా ఉంది. అందరు అక్షరాస్యులే, 100% లిటరసీ, 100% ఎలక్ట్రిఫికేషన్. ఎక్కడికో వెళ్ళిపోయింది కేరళ. మన రాష్ట్రాలు అట్లానే ఉన్నాయి. ఈ నాయకులు మాయలు చేయటం, అబద్ధాలు చెప్పటం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవటంలో ఉన్నటువంటి శ్రద్ధ వేరే దాని మీద. ఇప్పుడు టీచర్స్ని కంట్రోల్ చేయలేరు, వాళ్ళు సరిగ్గా రిక్రూట్మెంట్ టైంకి చేయలేరు, తర్వాత వాళ్ళకి సరిగ్గా పోస్టింగ్స్ ఇవ్వలేరు, అందులో రాజకీయ పక్షపాతం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు? టీచర్స్ అసోసియేషన్స్ లొంగి ఉంటారు. టీచర్స్ అసోసియేషన్ చెందిన వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటారు, వాళ్ళకి పెడతారు వాళ్ళని దువ్వటానికి. సో టీచర్స్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే రేపొద్దున మళ్ళీ గెలవచ్చు అనేది ఈ రాజకీయ నాయకుల యొక్క వ్యూహం. అందుకని ఏం చేస్తారంటే, పిల్లలు ఏమైనా పర్లేదు కానీ మేము ఎమ్మెల్యేలుగా, మేము సీఎంలుగా ఉండాలనేదే ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రోజున ఒక ఆయన సీఎం అయ్యాడంటే మళ్ళీ నేనెట్ట సీఎం అవ్వాలనే చూస్తాడు కానీ, నేను సీఎం అయ్యా, ఇది ఒక మంచి అవకాశం వచ్చింది, ప్రజాస్వామ్య వ్యవస్థలో అద్భుతమైన వ్యవస్థ, నేను ఏ రకమైన గొప్ప లక్షణాలు లేనివాడిని, మరి ఎంతో అవినీతికి పాల్పడేవాడిని, అయినా కానీ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఈ ప్రజాస్వామ్యం, ఇప్పుడన్నా నేను శుద్ధంగా చేయాలి. ఇప్పుడు మా మదర్ తెరిసా చేస్తుందండి, ఆమె చేసింది సేవ. ఎట్లా చేసింది ఆవిడ? ఎవరి కోసం, ఏం ఆశించి చేసింది? అలా మిషనరీ జీవితో పనిచేయరు వీళ్ళంతా, మెర్సనరీస్, పొలిటికల్ మెర్సనరీస్ అయిపోయారు. మరి 40% ప్రజలు తెలంగాణలో ప్రైవేట్ స్కూల్లో చదవలేరు అని అంటే, ఈ ప్రైవేట్ స్కూల్స్ అని ఉన్న గవర్నమెంట్ స్కూల్స్నేమో సరిగ్గా నడపలేరు, వాటిని మీరు ప్రైవేటైజ్ చేస్తే అంటే 40% మందికి వాళ్ళకి విద్య అక్కర్లేదా? అంటే ఈ ప్రభుత్వాలు ఏమంటున్నాయి? వీళ్ళంతా అంధకారంలోనే బతకాలా, అజ్ఞానంలోనే బతకాలా, మేం మాత్రం రాజ్యాలు వెళ్ళాలి. ఎవరికి కావాలండి? ఇదేం పాలన అండి? ఎంత అన్యాయమైన పాలన అంటే అన్యాయమైన పాలన. ఈ రోజున తెలంగాణలో 2000 నోటిఫైడ్ ఏరియా స్లమ్స్ ఉన్నాయి. 2000 నోటిఫైడ్ ఏరియా స్లమ్స్ ఉన్నాయి. మరి ఇక్కడే మన హైదరాబాద్లోనే 5 లక్షల మంది స్లమ్ డెవలర్స్ ఉన్నారు. స్లమ్స్ లో ఉన్న ప్రజలు 5 లక్షల మంది ఉన్నారు. మనం ఇందిరానగరు, భూషణ్ నగరు, చింతల బస్తీ వెళ్ళి చూడాలి. అసలు అక్కడ ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, పూర్తి స్టాఫ్ ఉందా లేదా, ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు ఏంటి అని చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎందుకు వెళ్తారండి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్కి? ఎందుకు వెళ్ళాలా? ఎందుకు వెళ్తారు అక్కడంటే, ఆ స్లమ్కి దగ్గరలో ఆ స్కూల్ ఉండాలా, తర్వాత మిడ్ డే మీల్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఏదైనా సరే ఈ టెక్స్ట్ బుక్స్ ఉచితంగా ఇస్తారు. అందువలన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని ఆశిస్తారు. నేను ఇందాక ప్రైవేట్ అన్నట్టున్నాను. గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటారంటే, స్లమ్స్లో కానీ పూర్ పీపుల్ ఓ మిడ్ డే మీల్ ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, మా ఇంటి దగ్గర ఉంటుంది అని చెప్పి వెళ్తారు. సో ఈ అడ్వాంటేజ్ని తీసేయటం అనేది ప్రభుత్వం చేస్తున్న నిజంగా చాలా దారుణమైన నేరం ఇది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ రాజకీయ నేరాలండి. ఈ పాలసీస్ ఏవైతే తీసుకుంటారో, పాలసీ కనపడటంలో ఏదో చిన్నగా కనపడుతుంది కానీ ఎందరో లక్షల మంది జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నిర్ణయాలు ఇవి. ఇట్లాంటి కరెక్ట్ కాదు. సమర్థవంతంగా నడపాలని ఇంతమంది ఐఏఎస్ అధికారులు పెట్టుకుని ఎందుకు నడపలేరండి స్కూల్స్? నాకు అర్థం కాదు. మరి ఎందుకండి ఆల్ ఇండియా సర్వీసెస్ ఎందుకు? మరి డిప్యూటీ కలెక్టర్స్ ఎందుకు? సో మెనీ ఎంప్లాయీ, సో మెనీ సీనియర్ ఆఫీసర్స్ ఎందుకండి వ్యవస్థలో? ఎందుకు ఇచ్చింది సిస్టమ్? ఎందుకు ఇచ్చింది? ఊరికినే ఫార్ములా రేస్కి సంతకం పెట్టానుక?
ఫార్ములా రేసులో సంతకం పెట్టాలా, హెచ్ఎండిఏలో అయిపోవాలా, ఆ పక్కన లేఅవుట్లు అప్రూవ్ చేయాలా, లేకపోతే గవర్నమెంట్ భూముల్ని ప్రైవేట్ భూములుగా చూపించేసి డబ్బులు దండుకోవాలా? దీనికండి ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత అక్రమ ఆస్తులు సంపాదించారు, ఎన్ని ఆరోపణలు వచ్చినాయి వాళ్ళ మీద ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలే. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా విమర్శించారు. నేనంటాను, ఈ ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థని సరిచేసి వైద్యానికి విద్యకి ఖచ్చితంగా ఒక డీజీపీ, పోలీస్ డీజీపీ ఎట్లా ఉంటాడో అట్లానే ఇద్దరు అధికారులను పెట్టి వాళ్ళ కింద స్కూల్స్ని రన్ చేయాలి ఒక యుద్ధ ప్రాతిపదికన. ఇంత తప్పితే గొప్ప పనేం లేదండి. ప్రభుత్వాలు చేసే పనే ఉన్నాయి. కాంట్రాక్ట్లు ఇవ్వటం, పర్సంటేజ్లు తీసుకోవటమే కదా. రోడ్లు కూడా ఇప్పుడు కాంట్రాక్టర్లకి ఇస్తున్నారు కదా. రోడ్లు కూడా ఒక టోల్ గేట్ సిస్టమ్ పెట్టేశారు. వీళ్ళు ఆర్ఎండ్బి ఇంజనీర్లకి ఏం పని లేదు, దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కాంట్రాక్టర్లకి. ఏదైనా కాంట్రాక్టే మన రాష్ట్రాల్లో, మన దేశంలో. ఈవెన్ ఫుడ్ సప్లై కూడా కాంట్రాక్ట్, అన్ని కాంట్రాక్ట్లు, అన్ని చోట్ల పర్సంటేజ్. అందువలన నేనేమంటానంటే, ఒక అధికారుల్ని ఇప్పుడు 33 జిల్లాలకు 33 మంది మంచి అధికారులని, వాళ్ళు కూడా ఆదర్శవంతంగా ఉండాలి. ఏదో ఏడుపు మొహంతో ఉద్యోగాలు చేయకూడదు. అలాగా సీనియర్ ఆఫీసర్స్ కూడా నేను సర్వ్ చేస్తున్నప్పుడు ఒక మదర్ తెరిసా భావనతో పనిచేయాలా. సర్వీస్ జీలు ఉండాలి అక్కడ, మిషనరీ జీలు ఉండాలా, మెర్సనరీ జీలు కాదు. ఆ రకంగా చీఫ్ మినిస్టర్ పనిచేయాల్సిన అవసరం ఉంది. చీఫ్ మినిస్టర్ ఆ రకమైనటువంటి వాల్యూ సిస్టమ్ని పాలనలోకి తీసుకురావాలి. అంతేగాని రోజు ఈ అవినీతి ఆరోపణలో కూరుకుపోయి డబ్బు సంపాదనే ధ్యేయంగా మళ్ళీ నేను ఎట్లా అవ్వాలా ఎమ్మెల్యే, మళ్ళీ నేను ఎట్లా అవ్వాలా సీఎం అనేటువంటి ధోరణితో రాజకీయాలు మారందే. 40% ప్రజలు, పేద ప్రజలకి విద్యను దూరం చేయటం మహాపాపం అని చెప్పి మరి మీరు డిబేట్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కో ప్యానలిస్ట్ ఎర్రబల్లి సతీష్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్ సార్. ఏదేమైనా పూర్ణచంద్రరావు మీరు చెప్పినట్టు నిజంగా ఈ వ్యవస్థలు కనుక చక్కబడాలంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఏదైతే ఉన్నారో చట్టాలను అమలు చేసేవాళ్ళు నిజంగా చట్టాలను కనుక పక్కా అమలు చేస్తే, ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అనేది ఒక 5 సంవత్సరాలు ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అందరూ మారుతూ ఉంటారు. కానీ ఈ యొక్క ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్లో, దాన్ని కనుక సక్రమంగా అమలు చేస్తే ఈ కార్పొరేట్ విద్య కాదు ఏదైనా ప్రక్షాళన జరగడానికి మన ముందే అన్నీ ఉంటాయి. కానీ అమలు చేయడానికి అధికారులు ముందుకు రావట్లేదు. ఏదేమైనా సతీష్ రావు గారు చెప్పండి, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి రివ్యూ చేశారు. ఈ మన ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని మౌలిక సదుపాయాల గురించి కానీ, ఆహారం గురించి కానీ, కొన్ని వేత దిశగా ఉన్నాయి వాటి గురించి కానీ చేశారు. ఎప్పుడు చూసినా సమీక్షలేనా, ఏమన్నా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసేది ఏమైనా ఉన్నాయి ఈ పార్టీలు? నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. ప్రైమ్ లైన్ యజమాన్యానికి, మీకు, ప్రేక్షకులకు అందరికీ, పూర్ణచంద్రరావు గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ హ్యాపీ అడ్వాన్స్ దివాళీ. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, మీరు చెప్పినట్టు ప్రభుత్వ నిర్ణయం కనుక ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ స్కూల్ చేయాలనుకుంటే మాత్రం అది తీవ్రమైన నేరం కింద ప్రజలు దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంపన్న దేశం అమెరికా లాంటి దేశంలోనే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ పబ్లిక్ స్కూల్స్ ఎక్కువ పబ్లిక్ స్కూల్స్ పోతారు. ఇక్కడ మన దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు స్లమ్లల్లో, ఇప్పుడు నేను సపోజ్ ఆల్విన్ కాలనీ, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ డివిజన్లో ఒక 3 స్కూళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒక స్కూల్లో 1000 మెంబర్స్ ఉంటారు, ఒక స్కూల్లో 950-960 మెంబర్స్ ఉన్నారు, ఒక ప్రైమరీ స్కూల్లో 500 మంది ఉన్నారు. కాకపోతే అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, పెయింటింగ్ వేయలేదు, స్కూల్ నీట్గా లేదు. ఒకటే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది. ఒకటే క్లాస్ లో రెండు మీడియాలకు సంబంధించిన కూర్చోబెడుతున్నారు. ప్లస్ ఆ స్కూల్లో 14-15 మంది టీచర్ షార్టేజ్ ఉన్నారు. ఇట్లాంటిది అన్ని తీసుకొని ఏదన్నా ఇప్పుడు సిఎస్ఆర్ కంపెనీ కింద కంపెనీ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, గవర్నమెంట్, సీఎం గారు ఒక పిలిపించి దీని మీద ప్రైవేట్ స్కూల్స్ దత్త తీసుకోమని ఈ విధంగా దాన్ని ముందుకు తీసుకురావాలి. ఒకటి. రెండోది, పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఎవరైనా మంచి ఆఫీసర్ని తీసుకుని దీనికి చైర్మన్ గా చేయడమా, లేకుంటే ఇదంతేందుకు, మనకి ఇంత తీవ్రమైన ఇంపార్టెంట్ అనే సబ్జెక్ట్ కాబట్టి మిలిటరీ వాళ్ళని తీసుకోండి, మిలిటరీ కల్లాలు వాళ్ళని తీసుకొని దీని మీద సపరేట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్కరిని పెట్టేసి చేయండి. ఎందుకంటే లోయర్ పీపులే అలా పంపిస్తున్నారు. అంటే 10,000, 9,000 చిన్న జాబులు చేసుకునే పిల్లలు అలా పోతున్నారు. మీరు సరైన ఫెసిలిటీస్ లేకుండా, స్కూల్ బిల్డింగ్స్ సరిగ్గా లేకుండా,
వాళ్ళకు ఫుడ్ క్వాలిటీ లేకుండా, టీచర్స్ లేకుండా, బుక్స్ లేకుండా, డ్రెస్ లేకుండా, ఇది ఎంత పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీని మీద ఎంత ఖర్చు పెడితే దానికి ఎక్కడ దాని రిటర్నబుల్ ఎందుకు దాన్ని చూసేది కాదు కదా. ఒక భవిష్యత్ ఒక పిల్లోడు సెట్ అయితే ఒక లైఫ్ సెట్ అయిపోతుంది. ఈ భారతదేశాన్ని ఒక 50-60 ఏళ్ళు ఉండే సమాజం ముందుకు తీసుకొచ్చేదాన్ని, అట్లాంటి వాళ్ళని మనం బయట తీసుకొచ్చేదాన్ని ఎంత ఇంపార్టెంట్ తీసుకోవాలి. ప్రతి దాన్ని లాభము, రాజకీయ కోణము లేకుంటే ఇంకోటి కాకుండా ఇది మానవీయ కోణం చూసే సబ్జెక్టు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రైవేట్ అది ఇది తీసుకోకుండా చిన్న డిస్ట్రిక్ట్ చేశారు కేసీఆర్ గారు. మంచిగా ఉంది, దీనికి స్పెషల్ గా పెట్టండి. కొన్ని స్కూళ్ళల్లో ఊర్లలో లేనప్పుడు మీరు 2-3 ఊర్లను కలిపి ఒక క్లస్టర్ కింద కొన్ని స్కూళ్ళు మూసేస్తున్నారు. అట్లా ముయ్యకుండా అది ఎందుకు రావట్లేదు, వాళ్ళ ఆ ఊర్లకు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఎందుకు వస్తున్నాయి, ఆ ఊర్ల నుంచి వేరే దగ్గరికి ఎందుకు పోతున్నారు, మన గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు రావట్లేదు, ఎక్కడ లోపం జరుగుతుంది అది చెప్పండి. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఎక్కడ సభలో పెట్టి గవర్నమెంట్ టీచర్లు బాగా మంచి హై క్వాలిఫై ఉంటారు, ప్రైవేట్ స్కూల్లో అటువంటి టీచర్లు ఉండరని ముఖ్యమంత్రి గారి సాక్షాత్తుగా దాన్ని వివరించడం జరిగినాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా ఒక పక్కనేమో స్కూల్లో స్టాఫ్ లేరు, సతీష్ గారు ఒకరి పక్కనేమో డిఎస్సిఏ అని బయట స్టూడెంట్స్ వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళు ధర్నా చేస్తున్నారు. పిల్లలకు నాణ్యత విద్య లేదని, అందట్లేదని గ్రౌండ్ లెవెల్లో విద్యార్థి తల్లిదండ్రులు అంటున్నారు. స్కూల్లో రిపేర్ సరిగ్గా లేవు, బాత్రూములు లేవు, వాష్రూమ్ లేవు అనేది గ్రౌండ్ లో రియాలిటీ ఉంది. అది మీరు రండి, నేను తీసుకెళ్తా. ఎల్లమ్మబండ ఆల్విన్ కాలనీలో 1000 మెంబర్స్ ఉన్నారు ఒక స్కూల్లో. కూర్చోడానికి కుర్చీ లేదు, పెయింటింగ్ కూడా లేదు, ఆ స్కూల్ కు నీట్ గా లేదు. ఆయన ఇంకోటి శంషి కూడా ఉన్నారు, 1000 మంది పైన ఉన్నారు, దాంట్లో స్టాఫ్ సరిగ్గా లేరు. అండ్ ఇంకోటి దాని పక్కనే ఇంకో ప్రైమరీ స్కూల్ ఉంది, దాంట్లో 500 మంది ఉన్నారు, దాంట్లో 1-2 స్టాఫ్ తక్కువ ఉన్నారు. కానీ శంషి కూడా అయితే 15 మంది టీచర్లు తక్కువ ఉన్నారు, 13 నుంచి 15 మంది టీచర్లు తక్కువ ఉన్నారు. మీరు సత్యనారాయణ గారు మీ టీం తోటి ఒకసారి వస్తే గ్రౌండ్ లెవెల్లో వాట్ ఇస్ ద రియాలిటీ. స్కూల్లో పిల్లలు లేరని ప్రభుత్వం చెప్తుంది, గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలు రావట్లేదని ప్రభుత్వం చెప్తుంది. మీరు ఎక్కడో 500 ఇండ్లు 300 ఇండ్లు ఉన్న గ్రామం తీసుకుని అక్కడ పిల్లలు లేరని కాదు కదా. సిటీ అర్బన్ పాపులేషన్ లో ఇక్కడ సెట్ అయింది. మీరు హైదరాబాద్ సెక్టార్ గా ముందు తీసుకోండి. ఇక్కడ అంతా బతకడానికి కష్టపడి ఏదో చేసుకోవడానికి, ఫ్యామిలీ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అన్నిటి కోసం ఆధారపడి నగరానికి వస్తారు. వారు ఎక్కడో ఊరు వదిలిపెట్టుకొని అన్ని వదిలిపెట్టుకుని వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం కొంత పుషప్ చేసి వాళ్ళ పిల్లలను వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. ప్రతి దానికి ఆ ఇన్కమ్ గా చూడకుండా, లేకుంటే ఓట్ల కోసం ఏదో ఫ్రీ స్కీమ్స్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము, అది ఇస్తాము, బంగారం ఇస్తాము, ఇవన్నీ కాకుండా ఇది మెయిన్ కాన్సెప్ట్ కింద తీసుకొని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ చేయాలనుకుంటే దాన్ని విరమించుకొని మీరు ఏ విధంగా చేస్తారు, దాని క్లస్టర్ ఏ విధంగా చేస్తారు, సమీక్షలు ఎప్పుడు చేస్తారు. ఆల్రెడీ ఒక అయిపోతుంది. ఇప్పుడు ఇంకో 4 నెలలు అయితే మళ్ళీ ఒక క్లాస్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి గ్రౌండ్ రియాలిటీ ఏముంది, ఏ స్కూల్ ఎక్కడున్నారు, లేకుంటే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళకు కాల్ఫర్ చేసి రమ్మంటూ వస్తారు, స్పాన్సర్షిప్ చేయమనండి. ఒక విజనరీ గా తీసుకోండి. దానికి ఒక 15 రోజులు 1 నెల రోజులు ఒక ప్రోగ్రామ్ పెట్టి దీని మీద హై లెవెల్ కమిటీ వేయండి. ఇది మానవీయ కోణంలో చూడండి, భవిష్యత్ కోణంలో చూడండి, భారతదేశం కోణంలో చూడండి, రాష్ట్ర కోణంలో చూడండి. ఒక పిల్లోడు సెట్ అయితే వాళ్ళు మొత్తం ఒక ఫ్యామిలీ సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. ఇంకోటి, స్కూల్స్ సరిగ్గా లేక కొందరు స్కూల్ బంద్ చేస్తున్నారు. స్లమ్లలో స్కూల్కి వెళ్ళట్లేదు, వాళ్ళు చిన్న పనులకు పోతున్నారు. అండ్ రెండోది, ఒకవేళ 10th అటో ఇటో కింద చదివిన 11th వచ్చే వరకు కాలేజీలో సీట్ దొరకట్లేదు. గవర్నమెంట్ కాలేజ్లో, ప్రైవేట్ లో వాళ్ళు డబ్బులు కట్టలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ వచ్చిన ర్యాపిడోలు దీనికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. కాబట్టి వీటి మీద ప్రత్యేకంగా పెట్టండి. ప్రైమరీ స్కూల్కి వచ్చే పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఫుడ్, బట్టలు కాకుండా ఇంకా వాళ్ళకి ఇవ్వండి స్కాలర్షిప్. మంత్లీ స్కూల్ అంటే 100% అటెండెన్స్ వచ్చిన వాళ్ళకి ఇంత ఇస్తాము, అది ఇస్తాము, ఇట్లాంటివన్నీ కొంచెం బెనిఫిట్ తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి అక్కడ క్రీమ్ ఉంది దాన్ని మనం బయటకు తీసుకురావాలని చెప్తున్నాం. రైట్. పూర్ణచంద్రరావు చెప్పండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ, ఎంతోమంది మేధావులని విద్యార్థుల్ని తయారు చేసిన యూనివర్సిటీ. ఇటువంటి యూనివర్సిటీలు ఉండగా ప్రైవేటు యూనివర్సిటీలను వెల్కమ్ చేస్తూ ఈ రోజున ఈ గవర్నమెంట్ స్కూల్స్ను కూడా ప్రైవేటు పరం చేస్తే ఇంకా మన తెలుగు రాష్ట్రాలలో విద్యని ఇంకా సామాన్యుడికి అందనే ద్రాక్షలాగా అయిపోతుందంటారా ఏంటి? అసలు ఈ రాజకీయ నాయకులు నిజంగా నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటున్నారు? ప్రజాక్షేత్రంలో తీసుకుంటున్నారా, లేకపోతే ఏసీ గదుల్లో తీసుకుంటున్నారా? ఈ యూనివర్సిటీలో ఉస్మానియా కానీ కాకతీయ కానీ అనేక యూనివర్సిటీలో మెస్ ఛార్జీలకి బిల్స్ లేవు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు, ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ లేదు. తర్వాత వీసీ అపాయింట్మెంట్ అయితే ఇంకా రాజకీయ ఒక కుట్ర కోణాలనేది చెప్పాలి దాన్ని అపాయింట్మెంట్ చేయాలంటే. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వీసీలు ఇన్ఛార్జ్గా ఐపీఎస్ ఆఫీసులు వేస్తున్నారు.
యాజ్ పర్ యూనివర్సిటీ కొలీజియం ప్రకారం అక్కడున్న సీనియర్ ప్రొఫెసర్ని వీసీగా పెట్టాలనేది కొన్ని నిబంధనలు ఉన్నాయి. గవర్నర్ అపాయింట్ చేస్తారు. మొత్తం అంతా విద్యా వ్యవస్థను గందరగోళం చేసేసేసి ప్రతి విద్యని కూడా ప్రభుత్వ పాలనలోకి తీసుకొచ్చేసి ప్రభుత్వ అధినేతలు పాలనలోకి తీసుకొస్తే ఇంకా విద్యా వ్యవస్థని, విద్యాలయాలంటే దేవాలయాలు, ధర్మాన్ని కాపాడడానికి దేవాలయాలకు వెళ్తాం, జ్ఞానాన్ని సంపాదించడానికి విద్యాలయాలకు వెళ్తాం. ఈ రెండూ కూడా సమతుల్యత లేకపోతే ఈ భారతదేశాన్ని ఎవడు కాపాడతాడు? ఉస్మానియా యూనివర్సిటీ నైజాం కాలంలో చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. స్వాతంత్రం వచ్చిన కొద్ది నాళ్ళు కూడా 10-15 సంవత్సరాలు, ఒక 20-30 సంవత్సరాల వరకు బాగా పనిచేసింది. అంటే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో అక్కడ విద్య అనేది ప్రజలకు అందింది. మనం చూసుకున్నాం, కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేజీ టు పీజీ అన్నాడు. మరి విద్యాపరంగా అసలు ఏమన్నా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. ఇప్పుడు కాళేశ్వరం కట్టగలిగిన వ్యక్తి ఇది చేయలేడు. ఈ కాళేశ్వరం కన్నా చాలా ఇంపార్టెంట్ విద్య. కరెక్ట్. అందుకని ఏంటంటే ఇవన్నీ కాంట్రాక్టర్ డ్రివెన్ గవర్నమెంట్స్ అండి. కరెక్ట్. కాంట్రాక్టర్లు, పర్సెంటేజ్లు, వాళ్ళు ప్రపోజల్స్ పట్టుకొస్తారు. ప్రైవేట్ యూనివర్సిటీ అనుకోండి, అతను ఏమంటాడంటే అతను ల్యాండ్ అడుగుతాడు, మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటారు, గొప్ప యూనివర్సిటీ వచ్చిందండి అంటారు. అది వాళ్ళు ఫలానా హార్వర్డ్తోనో ఇంకో దాంతోనో దీనికి కనెక్షన్ ఉందని చెప్తారు, ఎఫిలియేటెడ్ కాలేజ్ అని చెప్తారు. అక్కడక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆ కాలేజీని, ఆ యూనివర్సిటీలో భాగస్వామ్యం కూడా ఈ పాలక వర్గాల నేతలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తారు, వాటాలు ఇస్తారు. ఈ వాటాలు ఇచ్చి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీని కిల్ చేయాలి. కిల్ చేస్తేనే ఆ ప్రైవేట్ యూనివర్సిటీ బాగా పైకి వస్తుంది. కరెక్ట్. సో అందుకని చెప్పి ఏం చేస్తారు, గవర్నమెంట్ యూనివర్సిటీని కిల్ చేస్తారు. అందుకనే ఉస్మానియా యూనివర్సిటీలో మన తెలంగాణ వచ్చినా కూడా ఏమి రిక్రూట్మెంట్లు జరగలేదు. కరెక్ట్. ఎంత అన్యాయం అండి. చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ వచ్చినప్పుడు. ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. కేజీ టు పీజీ మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందంటే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి. ఎక్కడైతే కాంట్రాక్టర్లు ఉన్నారో అక్కడ డెవలప్మెంట్ జరిగిందండి. కాంట్రాక్టర్లు దొరికిన దగ్గరే. చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజున చేసిన పని ఇదే. మరి హైటెక్ సిటీ అని కానీ ఇంకోటని కానీ ఈ భూముల రేట్లు పెరిగినాయి. ఎవరికి రేట్లు పెరిగినాయి? ఈ పాలకులాలకు సంబంధించిన వాళ్ళకి రేట్లు పెరిగినాయి. అక్కడే యూనివర్సిటీలు వచ్చినాయి, వాళ్లే పెట్టుకున్నారు యూనివర్సిటీ. ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఉంది, అది ఎక్కడ? ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర గీతం యూనివర్సిటీ ఉంది వైజాగ్. హైదరాబాద్ లో కూడా గీతం యూనివర్సిటీ పెరిగింది వైజాగ్ లో, ఆంధ్ర యూనివర్సిటీ తగ్గిపోయింది. అదే గీతం యూనివర్సిటీ ఇప్పుడు తెలంగాణలో ఉంది. పటాన్చెరు. ఎవరు చూసినా మేము గీతం యూనివర్సిటీలో చదువుతున్నాం అంటున్నారు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నాం చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే ఈ ప్రైవేట్ వ్యక్తులు ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ప్రభుత్వాలని గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన అక్కడ ఎమ్మెల్యే నుంచి విద్యాశాఖ మంత్రి నుంచి సీఎం వరకు వాళ్ళని మెప్పు పొంది చేస్తారు. కాబట్టే ప్రభుత్వ విద్య అడుగంటుతుంది, ప్రైవేటు విద్య పెరిగిపోతుంది, ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది, పేదవాళ్ళుగానే మిగిలిపోతుంది. రైట్. ఓకే సతీష్ గారు ఏంటి చెప్తున్నారు చెప్పండి. సార్, ఇప్పుడు గత ప్రభుత్వము కేసీఆర్ గారి హయాంలో 33 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. రైట్. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్, కేజీ టు పీజీ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ సపరేట్ ఈ హాస్టల్స్, ప్రతిదీ ఒక మార్కు కింద. కాకుంటే వీళ్ళు 60-70 ఏళ్ళు పెట్టి 50-60 ఏళ్ళ నుంచి దీన్ని మొత్తం ఆగంగా చేసి తొక్కి పడేసి డెవలప్మెంట్ కాకుండా చేసిన ఈ గత ప్రభుత్వాలను 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు సమూల మార్పు చేయడం జరిగినది. కాకపోతే ఇంకా అంటే 1 by 1 చేసుకుంటూ వచ్చినాం. సరే, దురదృష్టం మా ప్రభుత్వం రాలేదు, ఈ ప్రభుత్వం వచ్చింది, దాన్ని మరి వీరు క్యారీ చేయట్లేదు. ఈ ప్రైవేటు స్కూళ్లను కూడా ప్రైవేట్ చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అంటే ప్రభుత్వం ఏముంది, మెట్రో ప్రైవేటు లాభాలు లేదని మెట్రో వదిలేసుకుంటే మెట్రో టేకప్ చేస్తా అంటున్నారు. మానవీయ కోణంగా ఇచ్చే స్కూళ్ళనేమో మేము దీన్ని ప్రైవేట్ ఇస్తామంటారు. దాన్ని తీసుకునే బదులు అదేదో బడ్జెట్ దీని మీద పెట్టేసి స్కూల్స్ పెద్ద ఎత్తున పెట్టేస్తే చాలా మంది లాభం పొందుతారు కదా. రైట్. చాలా మంది పిల్లల భవిష్యత్తు బాగుంటది కదా. దేశ భవిష్యత్తు ఇది, రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారి దగ్గరే ఎడ్యుకేషన్ మంత్రి వారే ఉన్నారు కాబట్టి మానవీయ కోణంలో వారు మార్క్ ఉండేటట్టు చేయమంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు మార్క్ ఉంది, కేజీ టు పీజీ స్కూల్స్ కట్టిండ్రు.
మెడికల్ కాలేజ్ తెచ్చిండ్రు. ఓకే చరిత్రలో ఇప్పటికీ అది కంటిన్యూ ఉంటుంది. మీరు కూడా సమూలమైన మార్పు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్లో మేము మార్క్ ఏముంటుందో చూపించమని అంటున్నాం. రైట్ రైట్ మేమైతే ప్రత్యేకంగా ప్రజలకు న్యాయం జరగాలి, ప్రభుత్వ స్కూళ్ళను ప్రైవేట్ చేయకూడదు. మెడికల్ విద్యలో తెలంగాణ బెటర్ అండి, అందులో డౌట్ లేదు. రైట్ సార్ రైట్ సార్ డౌట్ లేదు. కంక్లూడ్ చేయండి ఆంధ్రాలో 10 మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. రైట్ తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ కాలేజెస్ మెడికల్ కాలేజ్ విషయంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ చాలా బాగా చేశారు. రైట్ సార్ రైట్ అది సార్ వాస్తవం, అందులో అనుమానం. ఓకే ఈ చర్చలో పాల్గొన్న పూర్ణచంద్రరావుకి, ఎర్రబెల్లి సతీశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఏదేమైనా నిజంగా దేశ నిర్మాణం జరగాలంటే పాఠశాలలోనే జరగాలి. భావి భారత పౌరులను తయారు చేసేది కూడా పాఠశాల విద్యలోనే. అక్కడి నుంచే దేశ భవిష్యత్తు కానీ దేశ నిర్మాణం జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలను అమలు చేయాలి. ఆ అమలు చేయకపోతే మాలాంటి మీడియా సంస్థల ప్రైమ్ న్యాయం ఎడ్యుకేషన్లో జరిగే అవినీతి కానీ ఎడ్యుకేషన్లో జరిగిన ప్రక్షాళన గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రతి ఆదివారం 8 AM మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. మాతో పాటు మీరు సహకరించండి. ఎడ్యుకేషన్ అందరికీ అందాలనేదే మా ప్రైమ్ న్యాయం మోటో. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.